గురుగారు ఇలా రుద్రాక్షలు వేసుకోవడం వల్ల పూర్వజన్మ కర్మల నుండి తప్పించుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే రుద్రాక్ష శక్తి తెలియజేయడం కోసం మన పురాణాల్లోనే కొన్ని ఉపమానాలు, కొన్ని పిట్టకథలు, కొన్ని కథలు చెప్పడం జరిగింది. అంటే మా తాత గడ్డం ఆకాశానికి తగిలేది అని అతిశయోక్తి అలంకారం అనమాట. అబ్బో ఆయన నడుస్తుంటే ఆజానుభావులు, ఇవన్నీ అతిశయోక్తి అలంకారం. ఇవి మన గ్రంథాల్లో కూడా వాటికి ఏం తక్కువ లేవు. వాటి గొప్పతనం అలాగే చెప్పాలి, చెప్పినప్పుడు అలాగే చెప్పాలి. చెప్పినప్పుడు అంటే అది అంత గొప్పది అని చెప్పడానికి. ఇప్పుడు స్కాంద పురాణంలో శివుడే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, కుక్క మెడలో రుద్రాక్ష కట్టబడిన అది దాన్ని కూడా తరింపజేస్తుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి అడుగుతాడు, నాయన తండ్రి ఇది నిజంగా అంత శక్తివంతమైందా అంటే, ఇందాక నుంచి నేను చెప్తున్నాను నీకు అర్థం కావట్లేదా, కుక్క మెడలో రుద్రాక్ష కట్టినా అది దాన్ని కూడా తరింపజేస్తుంది, దీంట్లో ఇంకా వేరే ఆలోచన లేదు, కుక్కకి ఏముంటాయి అంతే. అలాగే ఇక్కడే మనకి స్కాంద పురాణంలో ఇంకో మాట ఏం చెప్తారు అంటే, ఒక వ్యక్తి చాలా దుర్మార్గుడు, అతను చనిపోయినప్పుడు అతను చేసిన దుర్మార్గత్వం మనం ఇంత అని చెప్పడానికి లేదు, అన్ని దుర్మార్గాలు చేశాడు. వాడు ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. యమదూతలు వచ్చి తీసుకువెళ్ళడానికి శివదూతలు వచ్చి అక్కడ కూర్చుంటే తర్వాత వచ్చిన యమదూతలు వచ్చి, వీడు పరమ దుర్మార్గుడు కదా, వీడిని మేము తీసుకెళ్ళాలి కదా, మీరు వచ్చారేమిటి అని అడిగితే శివదూతలు ఏం చెప్తారంటే, వీడు దుర్మార్గుడే కాదనట్లేదు, కానీ ఈ శవం ఎక్కడైతే ఉందో దాని కింద 10 అడుగుల లోతులో ఒక రుద్రాక్ష ఉంది. ఇది స్కాంద పురాణంలో ఒక రుద్రాక్ష ఉంది అంటే అతను చేసిన పాపాలన్నీ ఈ రుద్రాక్ష కింద ఉండడం వల్ల తొలగిపోయాయి. అంటే ఇంత శక్తివంతమైంది అని చెప్పడం కోసం. కాబట్టి రుద్రాక్ష ధారణ అంత శక్తివంతమైనది, కాబట్టి ధరిస్తే అది మంచిది.